150 అండి, 102 టాబ్లెట్ రోజు ఖచ్చితంగా ఒక బ్రాండ్ ఐటమ్ తీసుకొని టాబ్లెట్ ఖచ్చితంగా వేయండి. అన్ని టాబ్లెట్ వేయాలి మామ, టాబ్లెట్ వాడాలి. ఎవరు సిగ్గుపడేది అందరికి పెట్టి ఇంకా అన్ని ఊర్లో పంపించి అన్ని ఊర్లో పరిచయం చేయండి, చేద్దాం అందరికి. మాట్లాడు ఇది కాలేజ్ పెట్టించుకో బాబాయ్, మా బాబాయ్ చేద్దాం అందరికి. ఒక ఫోరం తీసుకో ఫస్ట్, వానికి 1000 2000 ఇద్దాం. ఊర్లో మీ ఊర్లో మీ కాలంలో 25 బ్లాక్లు ఉన్నాయి. 25 బ్లాక్లు అంటే 8 200 ఇళ్ళు ఉన్నాయి. 200 ఇళ్ళు ఒకరు 4 చేసుకున్నాం, 1000 మంది దాకా ఉన్నారు. 1000 మంది చూస్తున్నా ఫీజు చెక్ చేసుకుంటే చూస్తున్నా. సరే సరే క్యాజువల్ తగ్గిందా ఇప్పటికిప్పుడే తగ్గుతుంది. మళ్ళీ చెక్ చేసుకుంటే మనకు కూడా తగ్గుతుంది. ఎమోషన్ లో ఇంట్లో తగ్గింది. బీపీ పేషెంట్కి 148 20 ఎక్కువ ఉన్నది. 20 ఎక్కువ కొంచెం రిలాక్స్ ఉంటే అది కూడా పోతుంది. కాకపోతే ఏంటంటే నీ ఆరోగ్య విషయాలు ఏంటంటే నువ్వు కొంచెం నోటి జాగ్రత్త చేసుకుంటే మంచిది. డాక్టర్ గారు ఎవరు లేరు, షుగర్ పేషెంట్ డాక్టర్ ఎవరే కదా. ఏంటంటే మీరు రైతు తగ్గించండి. రైస్ ఒకటే పూట తినండి. మధ్యాహ్నం ఏదైనా నాటరావు తీసుకుంటే నాటరావు తీసి టిఫిన్ నాటరావు తీసుకోండి. మధ్యాహ్నం దొడ్డరావు తీసుకోండి, అన్నం తీసుకోండి, దొడ్డుది సన్నమే తినకండి. నైట్ చపాతీ తీసుకోండి. రోజు వాకింగ్ చేయండి, 1 గంట సేపు చేయండి. ఎన్ని కిలోమీటర్ అయితే చూడండి, ఒక 5 కిలోమీటర్ అవుతుంది. లేకుండా మార్నింగ్ ఫోన్ పక్క పెట్టి ఇంటికాడ పెట్టి స్ప్రిట్ రావాలంటే స్ప్రిట్ రావాలి, చెమట రావాలి. పోతే అవన్నీ తర్వాత ఆడుకుంటున్నట్టు అయితే సినిమా రోడ్డు లేకపోతే తిరుగుతున్నట్టు నా రోడ్డు నడితే అన్ని పోతాయి, అన్ని పోతాయి. మీరు నడిస్తే కరెక్ట్ పోతాయి, అవన్నీ పోతాయి. పోతే సార్ మీరు నడవండి అట్లా ఒక వారం 10 రోజులకి తర్వాత అలవాటు అయిపోతుంది. అట్లా నడవండి, అన్నిటికీ నడిగే కారణం. అందుకు గొర్రెలు మేకలు రాత్రి ఎందుకు ఆరోగ్యం ఉంటే కారణం నవిడి కోసం మేకలు అవుతుందా. ఛాయ్ అసలే తాగొద్దు. తాగినా ఛాయ్ అనేది ఐఎంసీ వాళ్ళ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఉంది. 150 160 రూపాయలు కిలో, పావు కిలో తెచ్చుకొని తాగండి. బర్రెపాలు తీసుకోండి. ఛాయ్ అయినా ఉష్ణ దేశంలో ఛాయ్ తాగింది సార్, ఇప్పుడు ఎందుకు ఛాయ్ ఎందుకు? అలవాటును కొంచెం మార్చుకోవాలి. నేనైతే పొద్దున్న లేసి ఒక 4 వారాల నుంచి పొద్దున్న లేసి నాకు చిన్న సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. స్టమక్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. లీవర్ సైజ్ ఏం ఆరోగ్యం కాదు కానీ కొంచెం సైజ్ పెరిగింది. నాకు ఒక ఆయుర్వేద డాక్టర్ గారు మా మేడం ఏం చెప్పిందంటే ఫస్ట్ వారం కానుగ ఆకులు తీసుకొచ్చుకొని 20 ఆకులు తీసుకొచ్చుకొని ఒక ½ లీటర్ నీళ్ళు పోసి పావు లీటర్ 5 ఆకు తాగి రోజు పావు లీటర్ తాగిన. నాకున్న పాపం 100% 50% తగ్గిపోయింది ఒక 1 వీక్ లా. ఏ మెడిసిన్ వాడలేదు. తర్వాత నెక్స్ట్ పూజ తాగిన సేమ్ అట్లే, ఇంకో 10% తగ్గింది. కొత్తిమీర తాగిన, ఇంకో 10% తగ్గింది. ఇవాళ జామ స్టార్ట్ చేసి జామ తర్వాత మళ్ళా లాస్ట్ కరివేపాకు 5 రకాలు. అన్నిటికంటే లిక్విడ్ ఏంటంటే వేడి చేసుకుని తాగే కానుగాకు. ఫస్ట్ కానుగా తాగి రెగ్యులర్ తాగి పొద్దున్న వేసి ఒక ½ అన్ అవర్ తాగినాక 2 గంటల దాకా అన్నది పెట్టు. అంటే ఇవే లోపల మిక్సరైజ్ చేయాలన్నట్టు. తిన్న తాగినాక మళ్ళీ తింటే కూడా ప్రాబ్లం అవుతుంది. ఏం లేదు ఆరోగ్యం ఏంటంటే ఆస్తం ఏంటంటే నోరు కాపాడుకొని చేస్తే మాత్రం మంచి. నోటికి ఆరోగ్యం పట్ల మీరు మీకు వచ్చినటువంటి జాగ్రత్తల గురించి అన్ని గ్రామాల్లో ఏ రకం ఎట్లా నేను ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా, నాకు తెలిసిన గ్రామాన్ని తెలియని గ్రామానికి వెళ్ళినా వాళ్ళందరినీ వ్యక్తిగతంగా
సో అండ్ సో అందరికి నమస్కారం అని చెప్పి పరిచయం చేసుకొని సొంత ఊరు సో అండ్ సో ఆర్ఎంపీ డాక్టర్ గా గత 27 నుంచి పనిచేస్తున్నా. నేను పుట్టింది ఎల్లంలా, తర్వాత మాణిక్యంలో 1995 ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇంకా మీ ఊర్లో కూడా ఎందుకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీరు ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న నా వంతు సాయంగా నేను ఒక ఫౌండేషన్ పెడుతున్నా. ఆ ఫౌండేషన్ తరఫున ఏం చేస్తున్నట్టే బీపీలు షుగర్ అందరూ బ్రెయిన్ చూసిన తర్వాత ఏం చేస్తున్నట్టే ఇవి మ్యాండేట్ మనిషికి అవసరం తర్వాత ఆరోగ్య సలహాలు ఏంటంటే ఎవరైనా నా నెంబర్ తీసుకోండి ఉంటే వాళ్ళు నేను ఎక్కడున్నా గానీ వాళ్ళకైనా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే మాత్రం ఫోన్ లో కూడా నేను మందులు చెప్పగలుగుతా. ఒకవేళ వాళ్ళకి పైసలు అతనే నేను డబ్బులు లేకుంటే నాతో అయినా గవర్నమెంట్ హాస్పిటల్ ఓపించి రాపించి ఏమైనా టెస్ట్ చేసాం, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఏమైనా టెస్ట్ చేసినాక ఏదైనా పలానా ప్రాబ్లం ఉంది ఈసీజీ చేపిస్తా. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రఫీ చేపించిన తర్వాత హార్ట్లో స్టంట్ వేయాలంటారు. ఆ స్టంట్ ఆర్బిసిలో వేపిస్తాం. ఇంకేదైనా ప్రాబ్లం, ప్రతి ప్రాబ్లం ఇప్పుడైతే ప్రజెంట్ ఈ 2-3 ఏళ్ల నుంచి అయితే ప్రతి ప్రాబ్లం గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి డయాగ్నోస్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ వస్తేనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ రాకపోతే MGM2 హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్ ప్రతి వాళ్ళకి ఆపరేషన్ చెప్తున్నారు. రీసెంట్లీ మన 6 months బ్యాక్ సర్లోజీ సిద్ధులంటే కాల్ గ్యాంగ్ ఖరాబ్ అయితే ఆటోలో వెళ్ళి ఆటోతో పేషెంట్ ఆటోలో అనే 2 days ఉండి బయట 2 లక్షల ఆటోలు తిరిగి అంటే నేను ఏం చేస్తున్నంటే నాతో అయిన కాడికి మాట సాయమైన చేతల సాయమైన చేసిన కాడికి చేస్తున్నాం. బీపీ షుగర్ ఫ్రీగా చూస్తున్నాం. చూసిన తర్వాత ఏదన్నా ఉంటే 10 అయితే 10 హాస్పిటల్ ప్రిపేర్ చేస్తాం. 10 లేకపోతే ముఖ్యంగా ఆరోగ్యం గురించి చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు నేను గమనించిందంటే ఆల్కహాల్ ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే లేకుంటుండే ముక్క అట్లాంటి కొన్ని విషయాలు బంద్ చేసుకొని ఉంటే మాత్రం వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోగలిగితే కొంచెం అయితే ఎంత కొంచెం ఒక 10 years ఆయుష్ అయితే పెంచగలం అనేది గ్యారంటీ కూడా. పేషెంట్ ఆడికి పోయిన తర్వాత జనరల్ గా మామూలుగా బీపీ షుగర్ అంతా చూస్తాం కదా. చూసిన తర్వాత రకరకాల హాస్పిటల్ వాళ్ళ RMM హాస్పిటల్ ఇండియన్స్ అన్ని పోయి అన్ని హాస్పిటల్ పేషెంట్ MRI స్కాన్ తీసుకొని CT స్కాన్ తీసుకొని నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, ఈ ప్రాబ్లం ఉంది, నేను ఫలానా హాస్పిటల్ పోతే నాకు చేయలేకపోయారు, మీరు ఏమైనా చేపిస్తారా, మీరు ఏమైనా చేపిస్తారా ప్రజెంట్ అని అంటే నేను నాకు తెలిసిన హాస్పిటల్లో ఇప్పుడు నేను సార్ వాళ్ళు చెప్పారు కదా, సార్ గారు కలపడం కానీ లేకపోతే ఇంకేమైనా ఉచితంగా హాస్పిటల్ ఉంటుంది ఏమైనా చేయడం కానీ చేయడం జరుగుతుంది. అయితే మసాజ్ సెంటర్ సర్జరీ ఏ ఆపరేషన్ కానీ ఏదన్నా కానీ 100% ఫ్రీగా ఆపరేషన్ జరుగుతుంది ఈ రోజు ఖచ్చితంగా. ఎట్లా ఏమిస్తాం అంటే ఇక మా వ్యక్తిగత విషయంకి వచ్చి డాక్టర్ బదులాడతామా, MGM చేస్తామా, రేపు చనిపోయే పేషెంట్ కూడా నేను చూస్తూనే ఉంటాయి. మళ్ళా నేను ఇంజక్షన్ ఆరంభ డాక్టర్ కొనసాగుతుంది వ్యక్తిగతంగా నేను ఆరంభినే. కాకపోతే మోడల్ ఆరంభిన ఏంటంటే మనం చేయడం ఈ రోజు ఇంజక్షన్ చేయడం ద్వారా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సెల్ పెట్టడం ద్వారా ప్రాబ్లమ్. నేను ఏమి ఇచ్చినా ఓరల్ ట్రీట్మెంటే ఇస్తున్నా. ఓరల్ ట్రీట్మెంట్ అంటే మందుతోనే పాల్గొనడం. ఫస్ట్ మోకాలు నొప్పి, నడ నొప్పి మెడిసిన్ తోటి బాగా అవుతుంది. 1 week కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ మందులు ఇవ్వడం, పైసలు లేని వాళ్ళకు ఒకవేళ డబ్బులు అంటే మందులు ఏమన్నా నెలకు 200 నెలకు 500 మంది డబ్బులు ఉంటాయి, నెలకు 100-200 ఉంటాయి కదా. వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు చెప్పిన ఐటమ్ వాళ్ళ ఇంటికి అది ప్లేట్లకు ఉద్దరు కూడా ఇస్తుంది. పెన్షన్ కంటే ముందు ఇస్తా, పెన్షన్ రాగానే తీసుకొని వసూలు తీసుకుంటుంది. అట్లా ఫస్ట్ మా సొంత వెళ్ళంలా. కానీ నేను ఎక్కువ పనిని నన్ను ఎక్కువ ఇష్టపడే గ్రామం నేను పెట్టిన హాస్పిటల్ మాణిక్యపురం స్టార్ట్ చేసి కళ్ళెము, ఎంబర్తి, సిద్ధకి, బండుగులం, చంద్రంపల్ల, ముదరంచేప, కేశపురం, భద్రముట్ల, మొండకొండ, వెల్లుట్ల. అంటే నేను జంగంలో ఉంటున్నా ప్రతి నెల్లంలో ప్రతి నా గ్రామంలో కూడా కోళ్ళ మందులు ఉంటారు. నా కొందరు పేరెంట్స్ ఉంటారు కదా, నా ట్రీట్మెంట్ అలవాటు పడ్డలు నేను ఉన్నా లేకున్నా ప్రత్యక్షంగా చేస్తున్నా, ఫ్రీగా పరోక్షంగా కూడా నా వైద్య సలహాలు ఇస్తున్నా. ఎంతకాలం అయింది మీరు చేయబట్టి? నేను ఈ వైద్య వృత్తి చేయబట్టి 1998 నుంచి అవి 2 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలకి నేను ఆరోగ్యంగా కొనసాగుతాను. ఎక్కువ హైయెస్ట్ తీసుకునే కేసులు ఏమైనా ఉంటే నాకు అయితే నేర్చుకున్నా. కాకపోతే నాకు సందర్భం ఉన్న హాస్పిటల్, నాకు ఇష్టమైన హాస్పిటల్ వాళ్ళ ఆరోగ్యంతో బట్టి వాళ్ళని హాస్పిటల్ ఇష్టపోయి నేను అక్కడనే 2-3 రోజులు, వారం రోజుల నుండి కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసిన రోజు ఉంది. ఇప్పుడు ఫీజు ఏం తీసుకుంటలేదు కదా. వాళ్ళకి ఏమైనా మెడిసిన్ తెచ్చిస్తే ఆ మెడిసిన్ వాళ్ళు ఇప్పుడు మీరున్నారు
నెలకు 1000 రూపాయలు మందులు వాడుతున్నారు సార్ అంటారు వాళ్ళు. ఒక బ్రాండ్ ఐటమ్ చూపిస్తారు వాళ్ళకి. ఒక ఈ కంపెనీ వాడుతున్నా ఈ కంపెనీ వాడుతున్నా నాకు నెలకైతే నేను బ్రాండెడ్ గా నెలకైతే 1000 రూపాయలు మందులు అవసరం కాదు కాబట్టి నేను ఆ 1000 రూపాయల మందు నేను తీసుకపోయి ఇస్తున్నా. ఇక నాకేమన్నా మెడికల్ షాప్ వాడు వీడు తెచ్చిన దానికి వాళ్ళు తెచ్చిన దానికి వీళ్ళే డిసైడ్ అవుతారు ధర. నేను చెప్పింది తినరు అప్పుడు. నేను ఈసారి అయితే 200 నుండి ఏమంటారు నేను 150 తీసుకుంటాను. అదే 150 నేను తీసుకొచ్చి ఇస్తున్నాను. నాకు 10 రూపాయలు వచ్చినా తీసుకుంటున్నా, 10 రూపాయలు రాకుండా తీసుకుంటున్నా, ఉద్ధరిస్తున్నా. అట్లనే కొనసాగుతుంది తప్ప నేను సొంతంగా లేకుండా. అంటే నేను చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీపీలు షుగర్ లివర్ మ్యాండేట్ అవసరం ఉంది కనుక ఆ మ్యాండేట్ గా అవి నాకు కొత్త ఖర్చు కానీ ఏమన్నా కానీ బీపీలు షుగర్ దగ్గర వెళ్తున్నా. తర్వాత ఓరల్ గా మందులు ఇచ్చే బాగా వెళ్తున్నా. ఓరల్ గా అంటే జనరల్ పేషెంట్ లెక్కనే వెళ్తుంది తప్ప నుంచి టచ్ చేస్తున్నాను సెల్ పెడుతున్నాను ఐఎస్సీ తీసుకుంటాను. దానికి తీసుకపోయి దగ్గర వచ్చి చెప్తున్నాను. వ్యాధులు ఉంటే వాళ్ళు ఏమైనా మనకు చెప్పగలిగితే ఓరల్ ఏమైనా ఉంటే హాస్పిటల్ మేడం ఉంటే మేడం దగ్గర పోయి ఎవరైనా చూపించుకోమని చెప్తుంది. వాళ్ళు ఏమైనా ఇంకేమైనా మనం చెప్పరాని బాధలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి మన మేడం విజయలక్ష్మి మేడం కానీ శ్యామ రవీంద్ర ఎవరైనా ఉంటే వాళ్ళ మేడం కలవమ్మ పోయి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చెప్తా అంటే ఈ రోజుల్లో మనం అంటే ఏ భాషను వాడచ్చు కదా. ఇప్పుడు పంక్చర్ అయిందని బండి కరెంట్ వచ్చి పంక్చర్ అయిందని చెప్పగానే ఊకనే కాలుగొట్టుడు ఊకనే చేసి కాకుండా ఇప్పుడు ఎవరైనా కడుపులో ఎవరు లేడీస్ వచ్చి ఫస్ట్ వాళ్ళు స్కానింగ్ అడ్వైజ్ చేస్తున్నారు. ప్రైవేట్ నా గవర్నమెంట్ స్కానింగ్ లో మనకు 100% ఆ 1000 రూపాయల స్కానింగ్ బయట అయితే 1011 ఉంది. ఆ 1000 రూపాయల స్కానింగ్ తోటి ఏం తెలిసిపోతుందంటే గర్భసంచి ఖరాబ్ అయిందా, గర్భసంచి గుండె అయిందా, గర్భసంచి వాపు వచ్చిందా, ఇంకేమైనా గడ్డలు అయినాయా, కిడ్నీలో బాగుందా, కిడ్నీ స్టోన్ ఉందా, లివర్ ఖరాబ్ అయిందా, లివర్ ఖరాబ్ తెలిసిపోతుంది. ఇది తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏమంటే దానికి సంబంధించిన హాస్పిటల్ మనం బొమ్మని చెప్తున్నాం. ప్రజెంట్ అయితే బీపీ ఉన్న వాళ్ళకి ఏమంటే బీపీ ఉన్న పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంది వాస్తవానికి 100% ఛాన్సెస్. ఇప్పుడు 150 160 మినిమం బీపీ 120 150 160 170 200 అయితే మనం తెలియకుండా బ్రెయిన్ లో గడ్డ కడుతుంది. నేను ఇంటి ముందు 30 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు కదా పేషెంట్లకి. మరి మీరు ఆయుర్వేదిక్ వాడతారా చెప్తారా ఎట్లా రికమెండేషన్ వినిపించినటువంటి వాడుతున్నాను. నా సలహా అయితే ప్రజెంట్ ఎంతసేపు చెప్పు అల్లోపతిని కొంచెం తగ్గించుకుంటూ ఆయుర్వేదాన్ని పెంచుకుంటూ ఏదన్నా హోమియోపతిలో ఏదైనా మెడిసిన్ వాడమని మాత్రం నేను సలహా ఇస్తున్నా. అంటే ఈ అల్లోపతికి ఉన్న స్టైల్ ఏంటంటే అల్లోపతికి ఉన్న మందుల గురించి ఏంటంటే అవి వేసుకున్నప్పుడు మాత్రం తగ్గి మళ్ళీ మాత్రం రిపీట్ మళ్ళీ అవకాశం ఉన్నాయి కనుక ఏదన్నా డైటింగ్ తోటి వాకింగ్ తోటి ఏదైనా పత్యం చేసుకొని సొంతంగా నిర్ణయం తీసుకొని బాగా వేసుకుంటే మాత్రం సొంతంగా తీసుకొని ఉంటే మాత్రం తగ్గుతుంది. వెనకటి పూర్వీకులు కూడా ఆయుర్వేదిక్ నమ్మిలు ఆయుర్వేదిక్ తోటి బాగా అయినాయి, సర్వరోగాలు అన్ని పోయినాయి కనుక వెనకటి శిల్పరంగా సిద్ధిరా డాక్టర్ ఉండే పక్షవాతం వచ్చిన ప్రతి ఆరికి ఒక వారం రోజులు మందులు 2 రోజులు మందులతో తగ్గిపోయింది. కనుక నేనేం చెప్తున్నంటే ఇంగ్లీష్ మందుల కంటే ముఖ్యంగా ఆయుర్వేదాన్ని దాన్ని కొంచెం ఆయుర్వేదాన్ని మనం సలహా ఇచ్చుకుంటూ హోమియోపతిలో కూడా సలహా ఇచ్చుకుంటే ప్రజెంట్ అది చేసే కార్యక్రమం అయితే ప్రజెంట్ అదే. మీ సర్వీస్ ఎంతమందికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఇంకా 25 సంవత్సరాల నుంచి 1000 మంది చేయొచ్చు ప్రజెంట్ మంచి అంటే టార్గెట్ ప్రజెంట్ చెప్పలేము. ఇక పూర్తి వివరాలు నా బయోడేటా నా సర్టిఫికెట్ నా గురించి బయోగ్రాఫ్ నా మంచి చెడు డాక్టర్ ఎలాంటి వాడు ఏమైంది తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడైనా మాణిక్యపురం గ్రామం వెళ్తే దాని పూర్తి సమాచారం తెలిసిపోతుంది. కొంచెం రివర్స్ అంటే బ్యాగ్ బ్యాగ్ కోసం నేను వెళ్ళగా ఇగో లోపల